ఖమ్మం జిల్లాలో అక్రమ రిజిస్ట్రేషన్లు యథేచ్ఛగా జరుగుతున్నాయి. ఫిర్యాదు ఇచ్చిన 2 నెలల తర్వాత కేసు నమోదు చేశారు పోలీసులు. రాజకీయ అండదండలతోనే కేసు నమోదు చేయలేదు అనే ఆరోపణలున్నాయి. అసలు కేసు నమోదు జాప్యం చేయడంలో తెర వెనుక ఉన్నదెవరు? అధికారులు ఏం చెప్తున్నారు? బాధితుల వాదన ఎలా ఉంది? ఖమ్మం జిల్లా కుడిజర్ల మండలం లింగగూడెంలో అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారం కలకలం రేపుతోంది. గ్రీన్లాండ్ డెవలపర్స్ వెంచర్లో అర్ధరాత్రి సమయంలో 69 ప్లాట్లను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించారు. దీంతో వెంచర్ పార్ట్నర్స్ పై చర్యలు తీసుకోవాలని గ్రీన్లాండ్స్ డెవలపర్స్ నిర్వాహకుడు పోలిశెట్టి గిరి పోలీసులకు 2 నెలల క్రితమే ఫిర్యాదు చేశారు. గిరి ఫిర్యాదు మేరకు కుడిజర్ల పోలీసులు గ్రీన్లాండ్ డెవలపర్స్ పార్ట్నర్స్ అయిన 3 వ్యక్తులతో పాటు మరో 6 పైన 420 చీటింగ్, ఫోర్జరీ కేసు నమోదు చేయించారు. అయితే లింగగూడెం గ్రామ రెవెన్యూ పరిధిలో స్థలాలు కొనుగోలు చేసిన లబ్ధిదారుల రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. అప్పట్లో సంస్థ డైరెక్టర్ పోలిశెట్టి గిరి పేరుతో భాగస్వాములు జీపీ పట్టా చేసి కొంతమంది లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్లు చేయించారు. అనంతరం గ్రీన్లాండ్ డెవలపర్స్ సంస్థ నిర్వాహకులకు మధ్య వివాదాల కారణంగా రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. ఇక ఇటీవల కాలంలో సంస్థలో ఉన్న డెవలపర్స్లోని 3 పార్ట్నర్స్ మంకెన రాము, ముళ్ల కిషోర్, కర్ణాటి శరత్ ఆ భూములు తమ పేరుతో ఉన్నాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రధాన భాగస్వామి అయిన పోలిశెట్టి గిరికి వైరా రిజిస్టర్ కార్యాలయంలో అర్ధరాత్రి సమయంలో 69 ప్లాట్లు అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించారు. 6 విల్లాలు డబుల్ రిజిస్ట్రేషన్ చేయించారు. దీంతో ప్రధాన భాగస్వామి అయిన పోలిశెట్టి గిరి అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించిన వారిపై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక ఈ కేసు విచారణ చేపట్టిన వైరా, కొణిజర్ల పోలీసులు 9 మందిపై చీటింగ్తో పాటు ఫోర్జరీ కేసు నమోదు చేశారు. అక్రమ రిజిస్ట్రేషన్లు చేసిన రిజిస్ట్రార్ రామచంద్రయ్యను అధికారులు సస్పెండ్ చేశారు.